Hi everyone, welcome back to my channel. So 2026 తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఐపీఈలో పాస్ అవ్వాలంటే సో మినిమం మార్క్స్ ఎన్ని రావాలి, సో లాంగ్వేజ్లో ఎన్ని రావాలి, సబ్జెక్ట్లో ఎన్ని రావాలి, అలాగే మ్యాథ్స్లో ఎన్ని రావాలి. సో ఇలా ఒక్కొక్కటి క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్గా మనం చూసుకుంటే లాంగ్వేజెస్ సాంస్క్రిట్ ఆర్ ఇంగ్లీష్. సో మనకు 100కి 35 మార్క్స్ అనే పాస్ మార్క్స్. సో ఆ 35 మార్క్స్కి మనకు ఒక 30 మార్క్స్ వచ్చాయనుకోండి. సో ఆ 30 మార్క్స్కి ఒక 32 వచ్చినా కానీ 35 వచ్చినా కానీ ఒక 3 to 5 మార్క్స్ వాళ్ళు ఎక్కడో ఒక్కడ యాడ్ చేసి మీకు 35 మార్క్స్ అనేది వేయడం జరుగుతుంది. సో 35 మార్క్స్ అనేది లాంగ్వేజ్కి మినిమం పాస్ మార్క్స్. సో అలాగే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ అండ్ జివాలజీ. సో ఈ సబ్జెక్ట్కి 21 మార్క్స్ పాస్ మార్క్స్ అనమాట. సో 21లో మీకు ఒక 18 మార్క్స్ వచ్చాయనుకోండి. సో ఎక్కడో ఒక్కడ సో ఏనో క్వశ్చన్లో ఒక 3 మార్క్స్ యాడ్ చేసి వాళ్ళు సో 21 మార్క్స్ వేసి మీకు పాస్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్లో. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాథమెటిక్స్. సో 1A 1B 2A 2B. సో ఈ మ్యాథమెటిక్స్ గాను ఒక్క సబ్జెక్ట్కి 26 or 27 వస్తే పాస్ మార్క్స్ అని చెప్తారు. సో ఆ 26 or 27 మార్క్స్ రాకపోతే సో దగ్గరలో ఒక 24, 23 ఉన్నా కానీ ఏనో ఒక క్వశ్చన్ కాడ 3 to 4 మార్క్స్ యాడ్ చేసి సో పాస్ చేయడం జరుగుతుంది. సో ఇవి మినిమం మార్క్స్ పాస్ అవ్వడానికి ఐపీఈలో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతారు వాళ్ళు. సో ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.